మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మూడవ రోజు రాజిరెడ్డి కాలనీ, గడప ధర్మపురి కాలనీ, అదేవిధంగా శాతవాన కాలనీ, విజయపురి కాలనీ 4 కాలనీ లోపల కూడా ఇంటింటికి ప్రతి ఇంటికి వెలుసు కూడా బీజేపీకి కమలం పువ్వు గుర్తుపైన ఓటు వేసి మా అందరినీ ఆశీర్వదించాలని ప్రతి ఇంటి ఓనర్లను కూడా, యజమానులను కూడా, ఓటర్లను అందరినీ కూడా కోరడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ యొక్క 4 కాలనీల తిరుసు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఓటర్ మహాశైలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఓటర్ మహాశైలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరందరూ కూడా ఈ డివిజన్ ప్రజలను అందరినీ కూడా కోరుచున్నాను. మీరందరూ కూడా మాకు ఖచ్చితంగా కూడా కమలం పువ్వు వర్తన ఓటు వేసి గెలిపించినట్టుంటే ఈ డివిజన్లో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాం. డివిజన్లో ఉన్నటువంటి ఏదైతే మనకు డ్రైనేజ్ సమస్య కానీ, సీసీ రోడ్ల సమస్యలు, వీధి లైట్ల సమస్య కానీ, పవర్కు సంబంధించిన సమస్య కానీ, ఇంకా అనేకమైన సమస్యలు కూడా అక్కడక్కడ బృదమైనటువంటి ఏదైతే మురుగునీరు ఉంటుందో అలాంటి సమస్యలు కానీ ఇవన్నీ ప్రతి ఒక్కటి సమస్యను కూడా ఖచ్చితంగా కూడా సాల్వ్ చేస్తాం. అదేవిధంగా మేయర్ పీఠాన్ని కూడా బీజేపీ పార్టీ కైవసం చేసుకోబోతున్నది. మేయర్ పీఠం అధిగమించిన తర్వాత బండి సంజయ్ గారు వారి యొక్క మంత్రిగా కొనసాగుతున్న వారు అనేకమైన నిధులు తీసుకొచ్చి ఏదైతే రెట్టింపు అవసరమైతే 3-4 రెట్లు నిధులు తీసుకొచ్చి ఈ యొక్క 66 డివిజన్లను కూడా అభివృద్ధి చేస్తా. దానిలో భాగంగానే 20వ డివిజన్ కూడా మేము కోరడం ఏంటంటే 100% ఇక్కడ పూర్తిగా పేదవారు నివసిస్తారు, రోజు కూలి చేసుకొని నివసించేవారు ఎక్కువ. కాబట్టి వీరందరికీ కూడా మేము ఒకటే కోరుతున్నాము, ఈ యొక్క ఏదైతే బండి సంజయ్ గారు మేము విన్నవిస్తాం ఏంటంటే ఈ డివిజన్కు అత్యధిక నిధులు కేటాయించాలని ఖచ్చితంగా కూడా మేము విన్నవించుకుంటాం. ఆ నిధులతోని ఏదైతే ఈ యొక్క డివిజన్ ఇచ్చినటువంటి నిధులతోని ఎలాంటి అంటే మొట్టమొదట 5 సంవత్సరాల పరిపాలన ఉంటుంది కాబట్టి 100% కూడా ఈ నిధులను సద్వినియోగం చేసుకొని ఎక్కడైతే ఖచ్చితంగా మనకు అవసరం ఉన్నది ఏ విధంగా మొదటి విధంగా సమస్యలను వాటికి కేటాయించి అభివృద్ధి లోపల ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కూడా ఈ కాలనీ లోపల కూడా ఇల్లు లేని వారు చాలామంది ఉన్నారు. ఆ ఇల్లు లేని వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు పథకం లోపల కూడా వారికి ఇల్లు వచ్చే విధంగా కృషి చేస్తాను. అదేవిధంగా లబ్ధిదారులు ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగస్వాములు అయినటువంటి వారు ఉంటారో వారందరికీ స్థలం ఉండి కూడా ఇల్లు కట్టుకునే వారు ఉంటే వారికి కూడా ఇల్లు కట్టుకునే వారికి 5 లక్షల రూపాయలు కూడా వారికి ఆ ఇందిరమ్మ ఇళ్ళ లోపల కూడా మనము మంజూరు చేసే విధంగా కృషి చేస్తాను. అదేవిధంగా ఈ యొక్క మనకు ఈ గతంలో ఇచ్చినటువంటి మన సంజయ్ గారు ఇచ్చినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో అనేక కుల సంఘాలకు కానీ అదేవిధంగా గుడులకు కానీ నిధులు ఇవ్వడం జరిగింది. వాటితో పాటు కూడా మళ్ళొక్కసారి కూడా సంజయ్ గారు ఒకటే చెప్పారు, నేను ఖచ్చితంగా మనం మేయర్ పీఠం అధిగమించిన తర్వాత ఈ కమ్యూనిటీ భవనాలకు కానీ తర్వాత గుడి నిర్మాణాలకు కానీ నా యొక్క ఎంపీ ల్యాండ్స్ ఏవైతే వాటితో కేటాయిస్తాను, ఖచ్చితంగా కూడా నిర్మాణం చేసే దిశగా మనం ముందుకుంటామని చెప్పిండు. అదేవిధంగా కూడా ఏదో స్మాల్ సిటీ నిధులతో కూడా ఎక్కడ ఏ ప్రాబ్లమ్ నిధులను తీసుకొచ్చి ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇబ్బందులు లేకుండా కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు నేను ఈ యొక్క డివిజన్ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా, పదే మళ్ళొక్కసారి కూడా కోరుకుంటున్నా, మీరందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా కూడా మీరందరూ బీజేపీ అభ్యర్థి నాకు కమలం పువ్వు గుర్తుపైన ఓటేసి అత్యధిక మేరతో గెలిపించాలి. ఎలాంటి మీకు ఏదైతే హామీలు ఇచ్చినో హామీల కట్టుబడి ఉంటా, ఆ హామీలకు నెరవేర్చే విధంగా కూడా పట్టుదలతోని పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.